ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభునామములు శుభములు. యోహాను సువార్త 8వ అధ్యాయము 24వ వచనం. కాగా మీ పాపములలోని ఉండి మీరు చనిపోవుదురని మీతో చెప్పితిని. నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురని వారితో చెప్పెను. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ నిలిచి ఉన్న ప్రజలతో చెబుతూ ఉన్నారు. అంటే పాపాల్లోనే చనిపోయి నశించిపోకుండా తప్పించుకునేందుకు ఒకే ఒక మార్గం ఉన్నది. ఆ మార్గము యేసు ప్రభులో విశ్వసించడమే అని ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. విశ్వసించని ఎడల అంటే విశ్వసించడానికి నిరాకరించిన ఎడల లేక తిరుగుబడిన ఎడల అని కూడా మనం అనుకోవచ్చు. అంటే క్రీస్తు ప్రభువును నిరాకరించడం అంటే ఆయనకు విధేయత చూపకపోవడమే, అంటే ఆయనను ఎదిరించడమే, ఆయనకు తిరుగుబడటమే, అంటే పాపాన్ని కోరుకోవడమే. పాపమంతటి మీద, పాపులందరి మీద దేవుని కోపం ఎప్పుడూ నిలిచి ఉంటుంది కదా. మరి అపోస్తల కార్యంలో 17:30 పౌలు ఏమంటున్నాడంటే, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండిను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు అంటున్నాడు. అంటే విగ్రహాలను పూజించే కాలాన్ని అజ్ఞాన కాలమని పౌలు అంటున్నాడు. ఏథెన్స్ పట్టణంలో కొన్ని దేవాలయాలు, విగ్రహాలు చాలా అందమైనవిగా, శిల్పశాస్త్ర సంబంధంగా గొప్పగా ఎంచబడినవి చాలా ఉన్నాయి. వాస్తుశాస్త్ర సంబంధంగా కూడా ఘనమైనవిగా ఎంచేవి ఉన్నాయి. కానీ ఇవి ఏథెన్స్ వారి అజ్ఞానాన్ని సూచించే రుజువులే. ఎందుకంటే ఈ తత్వశాస్త్రం అంతా వారిని నిజదేవుణ్ణి గురించిన జ్ఞానంలోకి నడిపించలేకపోయింది. కాబట్టి అది జ్ఞానంగా కనబడుతున్న అజ్ఞానమే. పౌలు ప్రసంగం వింటున్న వారికి ఇలాంటి మాటలు సంతోషాన్ని కలిగించలేదు. ఎందుకంటే ఏథెన్స్ వారందరూ మరి పశ్చాత్తాపడాలని, అందరూ మరి మారుమనసు పొందాలని తత్వజ్ఞానులు, వేదాంతం ఎరిగిన వారు, మతస్థులు, విగ్రహ పూజ చేసేవారు, విద్యావంతులు, శాస్త్రజ్ఞులు, అధికారులు, సామాన్యులు అంతటా ఉన్నవారంతా పశ్చాత్తాపడవాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకంటే ఏ భేదము లేదు, అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అంటున్నాడు. కాబట్టి మానవులంతా పాపులే, అందరికీ పాప విముక్తి అవసరం. అందరికీ పాప విముక్తి అందించడానికి యేసు ప్రభు వారు ఆశపడుతున్నారు. కానీ ఎవరు ప్రభువుని గ్రహించడం లేదు. గ్రహించిన వారు ఆనందిస్తున్నారు, మేలు పొందారు. కానీ ప్రభువుని విశ్వసించిన వారు విశ్వసించాలి, మారు మనసు పొందాలి. దేవుని స్తోత్రం. ఆమేన్.